మన ఇండియన్ క్రికెట్ చరిత్రను చూస్తే అబ్బా ఎన్నెన్నో గ్రేట్ విక్టరీస్. ముఖ్యంగా ఆ ఐసీసీ టోర్నమెంట్లలో అయితే మన ప్రయాణం అద్భుతం. ఇది కేవలం గెలుపుల కథ కాదు, ప్రతి భారతీయుడి ఎమోషన్తో ముడిపడి ఉన్న ఒక గొప్ప ప్రయాణం. ఆ ఒక్క క్షణం మొత్తం ఇండియన్ క్రికెట్ హిస్టరీనే మార్చేసింది. అది జస్ట్ ఒక గెలుపు మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల్లో ఒక కొత్త నమ్మకాన్ని, మనం కూడా ప్రపంచాన్ని గెలవగలం అనే ఒక కాన్ఫిడెన్స్ను నింపిన మూమెంట్ అది. అవును, మనం మాట్లాడుకుంటున్నది సరిగ్గా ఆ ప్లేస్ గురించే, లార్డ్స్ 1983. అప్పట్లో మన టీం ఒక అండర్డాగ్, ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని అక్కడే వరల్డ్ క్రికెట్లో మన ఆధిపత్యానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. సరే, ఇక మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. ఒక శకం ప్రారంభం. ఈ గెలుపులు రాబోయే గొప్పతనానికి ఎలా పునాది వేశాయో చూద్దాం. 1983 వరల్డ్ కప్, ఆ పేరు వింటేనే గూజ్బంప్స్ వస్తాయి. కపిల్స్ డెవిల్స్ అంటారు. నిజంగానే వాళ్లు అద్భుతం చేశారు. ఫైనల్లో వరుసగా 2 సార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ను ఓడించడమంటే అన్బిలీవబుల్. ఆ ఒక్క గెలుపు దేశంలోని ప్రతి కుర్రాడికి స్ఫూర్తినిచ్చింది. అసాధ్యమనేది ఏదీ లేదని చెప్పింది. తర్వాత వచ్చింది దాదా శకం. సౌరవ్ గంగూలీ, ఆ పేర్లోనే ఒక దూకుడుంది కదా. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక లార్డ్స్ బాల్కనీలో గంగూలీ తన జర్సీని గాల్లో తిప్పిన ఆ సీన్ ఎవరైనా మర్చిపోగలరా? అది ఒక కొత్త ఫియర్లెస్ ఇండియాకు సింబల్. ఆ అగ్రెషనే ఫ్యూచర్ విక్టరీస్కు పునాది వేసింది. ఇక ఇక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంది. మనం ఎంటర్ అవుతున్నాం ధోనీ స్వర్ణయుగంలోకి. అతని కెప్టెన్సీలో టీమిండియా సాధించిన విజయాలు మామూలివి కావు. ఒక అపూర్వమైన శకమది. ఒకసారి ఈ టైమ్లైన్ చూడండి, అమేజింగ్ కదా. కేవలం 6 ఏళ్ల గ్యాప్లో 3 మేజర్ ఐసీసీ ట్రోఫీలు: 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. ఇది ధోనీ కెప్టెన్సీలో మన డామినేషన్ ఏ రేంజ్లో ఉండేదో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక 2007, అప్పటికి టీ20 ఫార్మాట్ చాలా కొత్త. మన టీం కూడా అంత యంగ్ ప్లేయర్సే, కెప్టెన్ కూడా కొత్త. అయినా ధోనీ నాయకత్వంలో ఆ కుర్రాళ్ల జట్టు సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆ ఫైనల్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆ లాస్ట్ ఓవర్ థ్రిల్ ఎప్పటికీ గుర్తుండిపోతోంది కదూ. 28. ఈ నెంబర్ వెనుక చాలా ఎమోషన్ ఉంది. అవును, 28 సంవత్సరాలు. 1983లో గెలిచాక మళ్లీ ఆ వన్డే వరల్డ్ కప్ని మన చేతులతో పట్టుకోవడానికి ఒక తరం పట్టింది. అందుకే 2011 విజయం అంత స్పెషల్. ఆ మాటలు రవిశాస్త్రి వాయిస్లో, ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. విన్న ప్రతిసారి ఒకే ఫీలింగ్. ముంబై వాంకడే స్టేడియంలో ధోని కొట్టిన ఆ 6 కోట్లాది మంది భారతీయుల 28 ఏళ్ల కలను నిజం చేసింది. ఆ మూమెంట్ మన క్రికెట్ హిస్టరీలో ఒక గోల్డెన్ పేజ్. ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అదే ది ట్రైఫెక్టా. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధోనీ ఒక యునీక్ రికార్డు క్రియేట్ చేశాడు. 2020 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ 3 మేజర్ ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ప్రపంచంలోని ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. వాట్ అన్ అచీవ్మెంట్! సింపుల్గా చెప్పాలంటే 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ 3 విజయాలు ధోనీ లీడర్షిప్కి, ప్రెషర్ సిచ్యువేషన్స్లో కూడా కూల్గా ఉండి టీంని ఎలా నడిపించగలడో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. రైట్? ధోనీ శకం తర్వాత ఏమైంది? ఆ లెగసీ కంటిన్యూ అయ్యిందా? చూద్దాం. మన మూడో భాగం, కొత్త ఆధిపత్యం. ఈ విజయాల వారసత్వాన్ని మన ప్రెజెంట్ జనరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తోందో చూద్దాం. రీసెంట్గా 2024 హిట్మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మన టీం అదరగొట్టింది. టోర్నమెంట్ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అన్బీటెన్ ఛాంపియన్స్. అజేయంగా నిలిచి టీ20 వరల్డ్ కప్ని గెలవడం వాళ్ల డామినేషన్ని క్లియర్గా చూపిస్తోంది. భవిష్యత్తు వైపు చూస్తే కూడా ఈ విజయ పరంపర ఆగేలా లేదు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత 2026 టీ20 వరల్డ్ కప్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి కొత్త లీడర్స్తో మన ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా, స్ట్రాంగ్గా కనిపిస్తోంది. చూసారుగా, ఇది ఒక తరం నుంచి మరో తరానికి సక్సెస్ఫుల్గా పాసవుతున్న ఒక లెగసీ. 1983లో కపిల్ దేవ్ వదిలిపెడితే గంగూలీ, ధోనీ, ఇప్పుడు రోహిత్, సూర్యకుమార్ యాదవ్ వరకు మన విజయ పతాకం ఎప్పుడూ పైనే ఎగురుతోంది. సరే,
ఈ మొత్తం జర్నీ చూశాక ఒక చిన్న ప్రశ్న. ఇన్ని హిస్టారిక్ విక్టరీస్లో పర్సనల్గా మనసుకి బాగా హత్తుకున్న మూమెంట్ ఏది? ఏ గెలుపుని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నారు? ఒకసారి ఆలోచించండి. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.